రికార్డ్ అయితే చేస్తున్నాను క్లాస్. సో ఏమైనా డౌట్స్ వస్తే రికార్డింగ్ లో ఫాలో అవ్వండి. సో టుమారో క్లాస్ ఉండకపోవచ్చు. సో ఇవాళ చెప్పింది అండ్ ఎస్టర్డే చెప్పింది, సో రేపు ఎల్లుండి ప్రాక్టీస్ చేయండి నీట్ గా. సో ఎస్టర్డే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. జస్ట్ ఐలాండర్ 8 AM అనేసి ప్రాజెక్ట్ నేమ్. సో ఇలా. సో మనకి ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా సరే మనకి ఎక్కడైతే మనకు ప్రాజెక్ట్ సేవ్ అయిందో అక్కడికి ఇన్ కేస్ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే, సో ఫైల్ అండ్ ఫస్ట్ ఉండేది నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను. సో ఫైల్ అండ్ ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి మనం. ఓపెన్ ఫోల్డర్, జస్ట్ మనం ఎక్కడైతే సేవ్ చేసామో మన ప్రాజెక్ట్ ని, ఆ ప్రాజెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాంగులర్ 12 లో నేను యాంగులర్ 12 లో ఐలాండర్ 8 AM అనేసి నేను క్రియేట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అనేది కొట్టారు. సో ఫోల్డర్ ని మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ప్రాజెక్ట్ లో మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి. మనకి నోడ్ మాడ్యూల్స్ అనేసి, ఎస్ఆర్సి అనేసి, బ్రౌజర్ స్విక్ అనేసి, అండ్ ఎడిటర్ కాన్ఫిగ్ అనేసి, అండ్ గిట్ హబ్ అనేసి, అండ్ యాంగులర్ జేఎస్ అనేసి, కర్మ.conf జేఎస్ అనేసి, ప్యాకేజ్ బ్లాక్ జేఎస్ఎన్ అనేసి, ప్యాకేజ్ జేఎస్ఎన్ అనేసి, రీడ్ ఎంబీ అనేసి ఇలాగా. సో మనకి ఇవన్నిటిలో మనకి ప్యాకేజ్ జేఎస్ఎన్ అనేది ఏంటంటే మన దాంట్లో ఇన్స్టాల్ అయిన ఎవ్రీ కాంపోనెంట్ యొక్క వర్షన్స్ కానీ వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఈ యాంగులర్ యొక్క సాఫ్ట్వేర్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ లో ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, నేమ్ వచ్చేసి ఐలాండర్ 8 AM, వర్షన్ వచ్చేసి 00 అనేసి అన్నారు. అండ్ ఎన్జీ సర్వ్ అండ్ ఎన్జీ బిల్డ్ అండ్ ఎన్బి బిల్డ్ వాచ్ ఇవన్నీ వచ్చేసి మనకి కమాండ్స్ అనమాట. నార్మల్ గా మనం ఎస్టర్డే వచ్చేసి ఎన్జీ సర్వ్ అనేసి మనకు కొట్టాం ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి. సో అవన్నీ ఇక్కడ ఉండేవి మనకన్నీ. ఇక్కడ చూడండి, యానిమేషన్స్ 12.0 అండ్ కమాండ్ వచ్చేసి జస్ట్ కామన్ వచ్చేసి 12.0. అంటే నేను యూజ్ చేసే 12.0 వర్షన్స్ అనమాట, అందుకోసం అవి వచ్చాయి. సో మీరు యూజ్ చేసే 12.1 అయితే వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ సాఫ్ట్వేర్ గురించి మనకి యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం అంతా జేఎస్ఎన్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ లో ఉంటుంది. మనకి ప్యాకేజ్ డాట్ లాగ్ జేఎస్ఎన్ అనమాట. ఇక్కడ చూస్తే జస్ట్ మన ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ గురించే ఇవి కూడా వాటికి సంబంధించినవి ఉంటాయి మనకి మొత్తం అంతా. వర్షన్స్ అండ్ విధాలు, ఓకే, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉంటుంది. సో వీటన్నిటి మనం టచ్ చేయని అవసరం లేదు అసలు. నెక్స్ట్ యాంగులర్ జేఎస్ఎన్ అనమాట. ఇది ఫైల్ పాత్ అనమాట మనకి. సో మన ప్రాజెక్ట్ లో ఏది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏది ఎలా ఓపెన్ అవుతుంది, ఏది ఎక్కడ ఉంది అనేసి మొత్తం అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఫైల్లో ఉంటుంది మనకి. యాంగులర్ డాట్ జేఎస్ఎన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ మనకి. యాంగులర్ డాట్ జేఎస్ఎన్ లో ఏ చేంజ్ చేసినా సరే మీరు ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది అంటే ఆ రన్నింగ్ ని స్టాప్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలన్నమాట మనం. ఓకేనా. సో ఈ ఫైల్లో ఏది చేంజ్ చేసినా డెఫినెట్ గా మీరు అది ఫ్రంట్ ఎండ్ లో అప్లై అవ్వాలి అంటే మనకి ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది అంటే రన్నింగ్ లో ఉండేది స్టాప్ చేసి మళ్ళీ తర్వాత చేయాలన్నమాట మనకి. ఇక్కడ చూడండి, స్టైల్స్ స్క్రిప్ట్స్ మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకి అసెట్స్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఏదైనా సరే ఫైల్స్ పెట్టుకున్నప్పుడు ఈ అసెట్స్ అనమాట మనకి. అంటే ఎక్స్టర్నల్ గా అంటే జేఎస్ కానీ లేదా జేక్వెరీ కానీ లేదనుకోండి ఇమేజెస్ కానీ ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా మనం పెట్టుకోవాలంటే ఇక్కడ. అండ్ ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అనమాట, src/style.css ఫైల్. అండ్ స్క్రిప్ట్స్ అనమాట. ఈ స్క్రిప్ట్స్ ఫైల్స్ మనకి అంటే బూస్ట్ అప్ చేసినప్పుడు ఈ రెండు అవసరం అయితే మనకి. బూస్ట్ అప్ ని మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసినప్పుడు మనం ఎలా చేస్తాం అనేసి అప్పుడు బూస్ట్ అప్ వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ నోడ్ మాడ్యూల్స్ అనమాట. మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే నోడ్ మాడ్యూల్స్ అనమాట. ఈ నోడ్ మాడ్యూల్స్ ఏంటంటే మనకు ఈ యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి ఏవైతే మనకు లైబ్రరీస్ కానీ ఏవైతే మనకు ప్యాకేజెస్ కానీ అవసరమో అవన్నీ ఇన్స్టాల్ అయ్యేది ఎక్కడంటే నోడ్ మాడ్యూల్స్ లో మనకి ఇన్స్టాల్ అవుతాయి. ఏ ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేసినా సరే మనకి ఏదైనా సరే మనకు సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకున్నా సరే అవన్నీ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయంటే
ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి మనకి. ఓకేనా? నోడ్ మాడ్యూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నోడ్ మాడ్యూల్స్ లేనిదే మనకి ఈ ప్రాజెక్ట్ చేయలేం. నోడ్ మాడ్యూల్స్ లోనే మన డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ అన్ని మనకి దాంట్లో ఇన్స్టాల్ అవుతాయి మనకి. మనకి ఏది చేయాలన్నా సరే మనకి ఇన్స్టాల్ అయ్యే ఫోల్డర్ ఏంటంటే ఈ నోడ్ మాడ్యూల్స్ లో మనకి ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్సి ఫోల్డర్. ఎస్ఆర్సి ఫోల్డర్ లో మనకి ఇక్కడ చూస్తే test.ts. సో test.ts అనేది ఏంటంటే .ts అనే ఎక్స్టెన్షన్ ఉంది. .ts అనే ఎక్స్టెన్షన్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అన్నమాట. ఇది టెస్టింగ్ ఫైల్ అన్నమాట. ఇది మనకు అవసరం లేదు. style.css ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అన్నమాట. ఎవ్రీ పేజ్ లో మనకి స్టైల్స్ అన్ని మనకి అప్లై అవ్వాలి, అన్ని ఎవ్రీ పేజ్ లోనే మనకు ఉండాలి అనేసి అనుకుంటే ఎవ్రీ పేజ్ ఒక టైం రాసి ఎవ్రీ పేజ్ లో మనం యూజ్ చేసుకోవాలి అంటే ఈ style.css లో రాస్తే మనకు సరిపోద్ది. ఎందుకంటే ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అన్నమాట. ఇది main.ts ఫైల్ అన్నమాట. main.ts అంటే గ్లోబల్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు జేఎస్ ఉండదు, టైప్ స్క్రిప్ట్ అన్నమాట మనకు ఉండేది. ఇక్కడ మనం ఏది రాసినా సరే టైప్ స్క్రిప్ట్ లో మనం రాయాలి. ఓకేనా? సో ఆ టైప్ స్క్రిప్ట్ ఎలా రాస్తాం ఏంటి అనేసి నేను గోయింగ్ ఫార్వర్డ్ లోనే నేను చెప్తూ వెళ్తాను అనమాట. మనకు సపరేట్ గా మళ్ళీ టైప్ స్క్రిప్ట్ అనేది మళ్ళీ సపరేట్ గా నేర్చుకోని అవసరం లేదు. నేను చెప్పే వేలోనే నేను చెప్పేస్తాను టైప్ స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ మీకు వస్తే టైప్ స్క్రిప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఫేవరెట్ ఐకాన్ అనమాట మనకి. సో మనకి ఫేవరెట్ ఐకాన్ అంటే ఏంటంటే నార్మల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇది ఫేవరెట్ ఐకాన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక సింబల్ ఉంది, అవి ఫేవరెట్ ఐకాన్స్ అనమాట. ఆ ఫేవరెట్ ఐకాన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ వస్తాయి, ఈ ఏరియాలో వస్తాయి మనకి. ఓకేనా? అవి ఫేవరెట్ ఐకాన్స్. ఇది చూడండి, యాంగులర్ అనేసి ఉంది, ఇది ఫేవరెట్ ఐకాన్. సో మనకు అవసరం లేదు ఇది, ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు యాంగులర్ మనం పెట్టాం కదా. సో నేను అన్ని చెప్తాను మళ్ళీ 1 by 1. ఎన్విరాన్మెంట్ అనేది మనకు అవసరం లేదు అది. అండ్ అసెట్స్ అన్నమాట, మనకి ఏదైనా సరే ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏదైనా సరే అసెట్స్ అనే ఫైల్లో పెడతాం. అండ్ యాప్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రూట్ కాంపోనెంట్, ఇక్కడ ఏంటంటే కాంపోనెంట్ మీన్స్ పేజ్ అన్నమాట. ఇక్కడ పేజెస్ ని కాంపోనెంట్స్ అంటారు. యాప్ కాంపోనెంట్ డిఫాల్ట్ గా ఉండే పేజ్ ఏంటంటే యాప్ కాంపోనెంట్ అన్నమాట. మనకి డిఫాల్ట్ గా ఉండే కాంపోనెంట్ ఏంటంటే యాప్ కాంపోనెంట్. ఈ యాప్ కాంపోనెంట్ లో మనకి చూడండి యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ అనేసి ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ రూట్ ఫైల్ అన్నమాట మనకి. అంటే ఈ రెండు యాప్ మాడ్యూల్ అండ్ యాప్ రౌటింగ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇవి వచ్చేసి కాంపోనెంట్ అన్నమాట. ఒక కాంపోనెంట్ అంటే ఒక పేజ్ ని యాంగులర్ లో క్రియేట్ చేస్తే మనకు 4 ఫైల్స్ వస్తాయి. అవేంటంటే కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్. ఇక్కడ ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ ని, సిఎస్ఎస్ ని, టైప్ స్క్రిప్ట్ ని మూడింటిని డివైడ్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటే దాంట్లో మరి రాసుకోవడానికి లేదు. హెచ్టిఎంఎల్ రాయాలి, సిఎస్ఎస్ లో సిఎస్ఎస్ రాయాలి, అండ్ టైప్ స్క్రిప్ట్ లో టైప్ స్క్రిప్ట్ రాయాలి. ఈ స్పెక్ డాట్ టిఎస్ మనకు అవసరం లేదు. ఈ స్పెక్ డాట్ టిఎస్ అనేది అంటే టెస్టింగ్ ఫైల్ అన్నమాట. టెస్టింగ్ చేసుకునే అతను మనకి యూజ్ చేసుకుంటారు. సో అంతవరకు మనకు అవసరం లేదు, మనకు అసలు అవసరం లేదు అది. ఒక డెవలపర్ కి మనకు కావాల్సింది ఏంటంటే కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, ఈ 3 ఫైల్స్ మనకు అవసరం, మిగతా మనకు అవసరం లేదు. అండ్ యాప్ రౌటింగ్, మనకి ఏ పేజ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి రాసేది ఎక్కడ ఉంటుంది అంటే కోడింగ్ ఈ యాప్ రౌటింగ్ మాడ్యూల్లో ఉంటుంది మనకి. ఎప్పుడు ఏదైతే ఇంపోర్ట్ అవ్వాలి, ఎప్పుడు ఇంపోర్ట్ అయ్యేసి ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని మనకి ఇంపోర్ట్ చేసుకోవడము అవన్నీ యాప్ మాడ్యూల్లో మనకు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ మనకి యాప్ మాడ్యూల్ అనమాట. ఈ యాప్ మాడ్యూల్లో చూడండి మనకి ఏవైతే మన డిపెండెన్సీ కావాలో అవన్నీ మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. మనకి స్టార్టింగ్ లో మనము రౌటింగ్ ఎస్ అనేసి మనం కొట్టాం. ఆ రౌటింగ్ ఎస్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని మనకి ఏదైనా సరే క్రియేట్ చేసుకుంటూ ఉంటే అవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతూనే ఉంటాయి మనకి. సో ఒకసారి నేను ప్రాజెక్ట్ ని రన్ చేస్తాను. ఒకసారి న్యూ టెర్మినల్, ఈ న్యూ టెర్మినల్ వచ్చేసి నేను ప్రాజెక్ట్ రన్ చేయడం ఎన్జీ సర్వ్, ఎస్సిఆర్వి ఎన్జీ సర్వ్ అనమాట. సో అది కొద్ది టైం పడితే అంతవరకు ఇవన్నీ ఫినిష్ చేసుకుందాం. ఎస్ఆర్సిలో యాప్ అనే ఫోల్డర్ ఉంది. అంటే ఇదేంటంటే యాప్ కాంపోనెంట్ అనమాట. మనకి యాప్ కాంపోనెంట్ లో మనకి యాప్ రౌటింగ్ అనేసి ఉంది, యాప్ మాడ్యూల్ అనేసి ఉంది. సో రూట్ కాంపోనెంట్ అనేది ఏంటంటే యాప్ కాంపోనెంట్ అనమాట మనకి. ఓకే, అసెట్స్ ఇవన్నీ అయిపోయింది. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనమాట. సో మనకి ఎవరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఏదైనా సరే డిఫాల్ట్ పేజ్ ఏది, మనకి ఏదైనా ఓపెన్ అవుతుంది అంటే డిఫాల్ట్ పేజ్ ఏది అంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్.
index.html ఇక్కడ చూడండి మనకి HTML ఫైల్ డాక్యుమెంట్ ఉంది. డాక్ HTML అండ్ హెడ్ అండ్ మెటా టైటిల్ BS అండ్ మెటా అండ్ లింక్. ఇది ఫేవరెట్ ఐకాన్ యొక్క లింక్ అనమాట. ఐకాన్ అండ్ టైప్ అండ్ HRF ఫేవరెట్ ఐకాన్. ఇది ఫేవరెట్ ఐకాన్. సో మనకు ఫేవరెట్ ఐకాన్ మనకు అవసరం లేదు, మన తర్వాత తీద్దాం. అండ్ మెటా నేమ్ వ్యూ పోర్ట్ అండ్ విడ్త్ ఈక్వల్ డివైస్ విడ్త్, ఇవన్నీ వచ్చేసి కామన్ గా ఉండేవి ఇవన్నీ. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి బాడీ సెక్షన్ లో యాప్ రూట్ అనేసి ఉంది. యాప్ రూట్ అన్నమాట. సో మనకి బాడీ సెక్షన్ లో యాప్ రూట్ ఉంటే మనకి నిన్న ఎస్టర్డే మనం చూసాం ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన దాంట్లో వచ్చేసి మనకి ఏదో ఒక డిజైన్ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే మనకి డిజైన్ లేదు. అక్కడ చూస్తే డిజైన్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు డైనమిక్ గా డిజైన్ వస్తుంది. సో డైనమిక్ గా డిజైన్ అవుతుంది. ఇక్కడ చూడండి index.html అనేది ఒకటే ఉంది, మన మిగతా ఫైల్ లేదు. సో మనకి index.html అనేసి ఉంటుంది. రిమైనింగ్ పేజెస్ అన్ని మనకు ఈ పేజ్ లో లోడ్ అవుతాయి. అందుకే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు యాంగులర్ ని. ఇక్కడ index.html ఫైల్ ఒకటే ఉంటది మనకి, రిమైనింగ్ ఏమి ఉండవు మనకి. రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ అన్ని ఏదైతే మనం క్లిక్ చేస్తామో దానికి రిలేటెడ్ గా ఉండేటివన్నీ మనకు వచ్చి ఓపెన్ అవుతాయి. ఓకేనా? సురేంద్ర అండ్ దినేష్ నిన్న అసలు క్లాస్ అసలు చూడలేదు నువ్వు? అట్లీస్ట్ చూసుంటే నీకు ఐడియా వచ్చేది ఇవన్నీ. సరే విను ఒకసారి నేను చెప్తాను. ఒక 1 minute ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఫ్లో చెప్తాను నేను. ఆ ప్రాజెక్ట్ ఫ్లో వచ్చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఎలా ఓపెన్ అవుతుంది, అసలు ఏం ఓపెన్ అవుతుంది. మనకి ఒక చిన్న ప్రోగ్రామింగ్ చేద్దాం ఇవాళ. ఒక చిన్న ప్రోగ్రామింగ్ చేద్దాం అంటే కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తారో వాటి గురించి చూద్దాం. చూడండి కంపైల్డ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆన్ లోకల్ హోస్ట్ 4200 అనేసి ఉంది. అప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఓవర్ చేస్తే మనకి ఫాలో లింక్ Ctrl+క్లిక్ అనమాట. సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే మనకి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్ లోకి వెళ్ళేసి లోకల్ హోస్ట్ 4200 అని కొట్టినా సరే మనకి, సో స్పెల్లింగ్ కరెక్ట్ గా చూసుకోండి, లోకల్ హోస్ట్ 4200 ఎంటర్ ఇచ్చినా సరే మనకి ఆ ప్రాజెక్ట్ మనకు ఓపెన్ అవుతుంది. 4200 మన డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే పోర్ట్ నేమ్ ఏంటంటే లోకల్ హోస్ట్ 4200 మనకు ఓపెన్ అవుతాం అన్నమాట. ఓకేనా? డైరెక్ట్ గానే క్లిక్ చేయొచ్చు, లేదా మనకి Ctrl+క్లిక్ చేసినా సరే మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏదో సమ్ కోడ్ ఉంది మనకి. ఈ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి మెయిన్ ఫైండ్ అవుట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ చూస్తే మనకి కొద్దిగా హైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు బాడీ సెక్షన్ లో మనకి ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే index.html, PHP లో index.php. సో ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒకలాగా ఉంటారు. రియాక్ట్ లో index.html. సో ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక జస్ట్ ఇండెక్స్ ఫైల్ అంటే మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్స్ ఉంటాయి మనకి.
సో ఆ డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్స్ ఏంటంటే ఇక్కడ మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం అనుకునేది index.html అన్నమాట. index.html ఆర్ index.php. PHP లో అయితే index.php అంటారు, ఇక్కడ index.html అంటారు. ఇప్పుడు మనకి యాప్ రూట్ అన్నమాట. ఇక్కడ యాప్ రూట్ నుంచి మనకి ఈ డిజైనింగ్ మనకు రావట్లేదు, ఎక్కడి నుంచో డైనమిక్ గా వస్తుంది మన డిజైనింగ్. ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ గా దీన్ని ఏమంటారంటే సెలెక్టర్ అంటారు. యాప్ రూట్ అనే దాన్ని సెలెక్టర్ అంటారు మనకి. అంటే మన యొక్క పేజ్ అంటే మన యొక్క పేజ్ యొక్క సెలెక్టర్ అంటారు. సో ఫస్ట్ మనం చూద్దాం దీన్ని ఒక స్ట్రక్చర్ లాగా మనకి ఎలా చేస్తారు అనేసి. ఇది డైనమిక్ గా వస్తుంది. డైనమిక్ గా వస్తుందంటే ఇది మెయిన్ వచ్చేసి HTML డిఫాల్ట్ ఫైల్. main.ts వచ్చేసి టైప్ స్క్రిప్ట్ యొక్క మెయిన్ ఫైల్ అన్నమాట. అంటే మనకు డైనమిక్ గా వస్తుంది అనేసి అనుకుంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ లో వచ్చేసి డైనమిక్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ప్లేస్ లో టైప్ స్క్రిప్ట్ ఉంటుంది. అందుకోసమే చూడండి main.ts. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ బూస్ట్రాప్ మాడ్యూల్ లో ఏదైతే ఉంటుందో, ఈ బూస్ట్రాప్ మాడ్యూల్ లో ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ అన్నమాట మనకి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యాప్ మాడ్యూల్ నుంచి వస్తుంది. ఈ యాప్ మాడ్యూల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాప్ మాడ్యూల్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది? app.module.ts నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకి. సో ఏదైనా సరే మనకి ఇంపోర్ట్ అవ్వాలి, ఎక్స్పోర్ట్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి మాక్సిమం వచ్చేసి మనకి app.module లో మనకు ఉంటుంది. app.module లోకి మనకి వెళ్ళాలి. app.module ఇందాక చూసాం. యాప్ లో app.module.ts ఫైల్. ఇక్కడ ఎక్స్టెన్షన్ .ts లేకపోయినా సరే దాని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .ts అన్నమాట. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ module.ts లోకి వెళ్తున్నా. ఇక్కడ టీఎస్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి బూస్ట్రాప్ లో మనకి ఏ ఫైల్ అయితే ఉందో అదే అన్నమాట మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముంది? యాప్ కాంపోనెంట్ ఉంది. యాప్ కాంపోనెంట్ అంటే మనకి ఇక్కడ చూడండి మళ్ళీ app.component.ts ఫైల్, app.component.ts ఫైల్ అన్నమాట. ఇక్కడ ఎక్స్టెన్షన్ .ts. ఇక్కడ చూస్తే app.component.ts ఫైల్, ఈ ఫైల్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూస్తే చూడండి మనకి సెలెక్టర్ ఏముంది? ఇక్కడ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఉంది. ఇదే సెలెక్టర్ అన్నమాట. మనకి ఎవరి కాంపోనెంట్ కి ఒక సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్ వచ్చేసి ఇక్కడ చూడండి యాప్ రూట్ అన్నమాట. మనకి ఈ సెలెక్టర్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. ఈ సెలెక్టర్ ని పెట్టడం వల్ల మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాప్ రూట్ లో ఉండేది మనకి ఏంటంటే app.component.html ఓపెన్ అవుతుంది అండ్ app.component.css ఫైల్. ఈ రెండు ఫైల్స్ లో ఉండేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ డిజైనింగ్ మనకి ఈ HTML లో ప్రింట్ అవుతుంది. సో app.html ఇక్కడ చూడండి దీనికి వచ్చాను చూడండి. ఈ డిజైనింగ్ వల్ల మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మార్చి చూద్దాం. మనం ఏదైనా సరే కంటెంట్ ఇచ్చి చూద్దాం మనకి చేంజ్ అవుతుందో లేదో. ఇవన్నీ CSS అనమాట. మనకి ఇక్కడ చూస్తే మనకి లోగో అండ్ వెల్కమ్ అనేసింది. ఇక్కడ వెల్కమ్ టు ఐలాండర్ అంటున్నా. వెల్కమ్ టు ఐలాండర్ అనేసి నేను ఇస్తున్నా. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళేసి ఆటో సేవ్ అని పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఏదైనా సరే చేంజ్ చేసినా సరే మనకి ఆటో సేవ్ అయిపోద్ది. మనకి ఇన్ కేస్ లేదనుకోండి మీరు ఏ చేంజ్ చేసినా సరే ఎవ్రీ టైం మీరు సేవ్ చేయాలి, మళ్ళీ అవుట్పుట్ చూడాలి, సేవ్ చేయాలి, అవుట్పుట్ చూడాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు పేజ్ చేయనవసరం లేదు, అదే ఆటోమేటిక్ గా రీలోడ్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఐలాండర్. ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి రిఫ్రెష్ చేయనవసరం లేదు. మీరు ఈ పేజ్ లో ఏదైనా సరే సేవ్ అయ్యింది అనేసి అనుకుంటే ఆ పేజ్ రీలోడ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మనకి అందుకోసం వచ్చేసి ఆటో సేవ్ అని పెడుతున్నాను. యాంగులర్ లో అడ్వాంటేజ్ అదే అనమాట. మనకి ఏదైనా సరే ఇక్కడ సేవ్ చేసాము అనేసి అనుకుంటే, ఏదైనా చేంజ్ చేసాము సేవ్ చేసాము అనేసి అనుకుంటే ఇక్కడ ఆటో రీలోడ్ అయిపోద్ది మనకి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఈ కోడ్ ప్లేస్ లో మనకి ఏం రావాలంటే వెల్కమ్ టు ఐలాండర్ కావాలి. వెల్కమ్ ఐలాండర్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్. ఇప్పుడు ఇక్కడ అంతా చూసి ఈ కోడ్ మొత్తం తీసేస్తే మనకి డిజైనింగ్ వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి రౌటర్ అవుట్లెట్ అనమాట. ఈ రౌటర్ అవుట్లెట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ రౌటర్ అవుట్లెట్ తప్ప రిమైనింగ్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి మొత్తం అన్ని కాపీ చేస్తున్నాను అండ్ జస్ట్ కట్ చేస్తాను మొత్తం అంతా. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, ఒక H1 ట్యాగ్ రాస్తాను. హలో ఐలాండర్ రాస్తున్నాను. హలో ఐలాండర్ వరల్డ్. ఐలాండర్ వరల్డ్ అనే ఒక ప్రోగ్రామింగ్ రాశాను. చూడండి ఐలాండర్ వరల్డ్ అనమాట. మనకి ఈ రౌటర్ అవుట్లెట్ అంటే ఏంటంటే రౌటింగ్ అనమాట. వీడికి వచ్చిన తర్వాత రౌటింగ్కి వెళ్తుంది. ఆ రౌటింగ్ లో మనకి ఏదైతే మనం ఇస్తామో అది ఇచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఈ రౌటింగ్ లోకి ఏదైతే ఇస్తామో అది అనమాట మనకు జరిగేది. సో ఇది కావాలంటే ఇప్పుడైనా తీసేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే రాసుకోవచ్చు. కానీ దేనికి మళ్ళీ తీయడం, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు అది తీసామనేసి మళ్ళీ ఎందుకు రాస్తున్నాం అనేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అందుకోసం వచ్చేసి
రౌటర్ అవుట్పుట్ అలాగే పెట్టాను, ఇలా హలో వరల్డ్ అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడండి, హలో ఐలాండర్ వరల్డ్ అనమాట. ఇన్ కేస్ దీనికి ఏదైనా సరే సిఎస్ఎస్ రాయాలనుకుంటున్నారు ఈ ఫైల్ కి, యాప్ డాట్ సిఎస్ఎస్ లో రాయండి. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తున్నానంటే H1 నేను సెలెక్ట్ చేసుకుంటాను. H1 కి వచ్చేసి నేను సేమ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏది ఫైల్ పాత్ ఇవ్వనవసరం లేదు, ఫైల్ పాత్ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చేసి ఉంటారు. ఇక్కడ ఏం మీరు ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఎక్కడ ఏ పేజ్ లో ఏది రాసినా సరే మీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది. మీరు ఫైల్ పాత్ ఇవ్వనవసరమే లేదు. HTML రాసి CSS లో CSS రాశాము అనేసి అనుకుంటే మనకు డైరెక్ట్ గా అప్లై అయిపోద్ది. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇక్కడ బ్రౌన్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ సెమీ కాలమ్ మిస్ అయింది మనకి. సో ఏదైనా సరే మిస్ అయినా సరే మనకు అన్ని కనిపిస్తాయి ఇక్కడ. అండ్ కలర్ వైట్ పెడదాం ఇక్కడ. చూడండి ఏదైనా సరే మీరు పిక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఈజీ అనమాట, చాలా ఈజీ. పిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఎలాంటి రోబోట్. సో దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ 20 పిక్సెల్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఈ ప్రోగ్రామింగ్ మీకు అర్థం అవడానికి కొద్దిగా, అంటే ఈ ఎడిటర్ అనమాట, ఈ ఎడిటర్ మీకు అర్థం అవడానికి కొద్ది టైం పడుతుంది అనమాట మీకు. చూడండి బోల్డ్ అనమాట. ఇప్పుడు ఈ టాప్ లో చూడండి కొద్ది స్పేసింగ్ ఉంది, ఇక్కడ బాటమ్ లో స్పేసింగ్ ఉంది. సో ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం రాస్తాం, మనకి స్టార్ అని పెట్టేసుకొని మనం రాస్తాం, స్టార్ అని పెట్టేసుకొని ప్యాడింగ్ 0, మార్జిన్ 0 అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. సో సార్ చూస్తే మనకి అవుట్పుట్ చూడండి నీట్గా అలైన్మెంట్ అయింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఒక నావ్ బార్ తీసుకుందాం, మనం ఒక నావ్ బార్ తీసుకొని ఒక డిజైన్ అంటే చేద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిదీ టెన్షన్ పడకుండా మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా కాపీ పేస్టే రాసుకోండి. ఓన్ గా రాయడానికి ట్రై చేయొద్దండి, ఏది ఓన్ గా రాస్తే మనకి చాలా మిస్టేక్స్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఉన్న కోడ్ ని మనకి కాపీ పేస్ట్ చేసుకొని మనం చేద్దాం. బూస్టప్ చూడండి, బూస్టప్ 4 లోకి వెళ్తున్నాను నేను, లర్న్ బూస్టప్ 4 అండ్ బూస్టప్ 4 లో నావ్ బార్ తీసుకుంటున్నాను, ఒక నావ్ బార్ పెడుతున్నాను, ఒక నావ్ బార్. ఇక్కడ వచ్చేసి మనకి కిందికి వస్తే మనకు ఒక చిన్న, అంటే మనకు డైరెక్ట్ గా మనకి రెస్పాన్సినెస్ ఉండే నావ్ బారే పెట్టండి. అంటే బటన్ అండ్ బటన్ టోగుల్ ఇది తీసుకుంటున్నాను నేను. కొలాప్సింగ్ నావ్ బార్, డ్రాప్ డౌన్ ఉండేది మళ్ళీ తర్వాత చూద్దాం, డ్రాప్ డౌన్ లేకుండా ఉండేది నేను రాస్తున్నాను, ఇక్కడ పెడుతున్నాను నావ్ బార్. ఇక్కడ మనకు కావాల్సింది నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఐలాండర్ కంపెనీ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లింక్ కదా, మనకి కోము, అబౌట్ అస్, సర్వీసెస్, ఇంకోటి ఇలా తీసుకొని కాపీ చేసుకొని సేమ్ మనకి ఎడిట్ చేసుకొని మనకు వచ్చు కాబట్టి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ అస్. సో ఇలాగ మనకి 1, 2, 3, 4 పేజ్ నేను తీసుకున్నాను. ఈ 4 పేజ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తే మనకి నావర్ ఏముంది, నావర్ ఎక్స్పెన్ డీజీ డార్క్ అనేసి. నేనేం రాస్తానంటే మనకి వేరే కలర్ పెట్టుకుందాం, మనకి డార్క్ బదులు మనకి ప్రైమరీ పెట్టుకుందాం, నీట్ గా ఉంటది, డీజీ ప్రైమరీ. కానీ ఒకటి ఆలోచించారా, ఇప్పుడు ఇవన్నీ వర్క్ అవ్వాలంటే క్లాసెస్ అన్ని మనకి బూస్ట్రాప్ అనేది ఎక్స్టర్నల్ ఫైల్స్ కావాలి. ఆ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉంటేనే మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫైల్స్ ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడికి వెళ్తే మనకి ఎక్స్టర్నల్ ఫైల్స్ మనకి ఏమేమి కావాలి, 4 ఫైల్స్ కావాలి. bootstrap.min.css ఫైల్ అండ్ jquery.min.js ఫైల్, hopper.min.js ఫైల్ అండ్ bootstrap.min.js ఫైల్, ఇలా 4 ఫైల్స్ అనమాట.
ఈ 4 ఫైల్స్ ని కాపీ చేసుకొని మనం ఎక్కడ పెట్టాలి అంటే ఈ పేజ్ మొత్తం ఎక్కడికి వచ్చి రన్ అవుతుంది, ఇండెక్స్ లోకి వెళ్ళి రన్ అవుతుంది. సో ఇక్కడ ఇండెక్స్ లో పెట్టేస్తే మనకి ఎనఫ్ అనమాట. చూడండి ఇండెక్స్ లో మనకి bootstrap.min.css ఫైల్, jquery.min.js ఫైల్, popper.min.js ఫైల్ అండ్ bootstrap.min.js ఫైల్ ఇదే ఆర్డర్ లో మనకు ఉండాలి. ఎక్కడ మీరు నావిగేషన్ చేసినా సరే ఇదే ఆర్డర్ లోని ఈ 3 ఫైల్స్ ఉండాలి మనకి. ఇప్పుడు popper.js తీసుకొని వెళ్ళి టాప్ లో అండ్ jquery.min.js వచ్చేసి కింద ఇట్లా min.jquery పైన ఇవన్నీ చేయకూడదు. ఇదే ఆర్డర్ ఉండాలి. jquery.min.js ఫైల్ అండ్ popper.min.js ఫైల్ అండ్ bootstrap.min.js ఫైల్ ఇదే ఆర్డర్ లో మనకు ఉండాలన్నమాట మనకి. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి చూడండి ఎవరు వచ్చింది మనకి ఐలాండ్ అండ్ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ ఇలా వచ్చింది. సో ఈ nav బార్ కరెక్ట్ గా ఫిట్ అయింది అనుకుంటున్నారా? ఇక్కడ చూసినా అలాగే ఉంది కదా. nav బార్ సో మనకి ఆల్రెడీ డిఫాల్ట్ గా ఈ స్టార్ ఇచ్చాం కాబట్టి ప్యాడింగ్, మార్జిన్ దానికి కూడా మనకు అప్లై అయిన ఎలిమెంట్స్ కూడా మనకి ప్యాడింగ్ అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. అందుకోసం అది తీయేస్తున్నాను కొంచెంసేపు. ఇప్పుడు చూడండి కొద్ది నీట్ గా ఉంది మనకి, కొద్ది నీట్ గా ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూసే మనకి ఇవన్నీ కొద్దిగా వేరే కలర్ లో ఉన్నాయి మనకి. సో nav లింక్ కాబట్టి మనకి ఇచ్చింది, అందుకోసం వచ్చేసి మనకు అలా కలర్ లో ఉంటాయి. సేమ్ ఇప్పుడు వచ్చేసి యాప్ కాంపోనెంట్ లో HTML వచ్చేసి ఇక్కడ క్లాస్ లో వచ్చేసి మనం టెక్స్ట్ వైట్ అనేసి ఇస్తాం. టెక్స్ట్ వైట్ మనకు ఆల్రెడీ క్లాసులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రీడిఫైన్ క్లాస్ లో మనం వాడుకోవాలి. టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్. చూడండి అన్ని వైట్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మొత్తం అంతా మనకి nav బార్ వచ్చేసి రైట్ కి వెళ్ళాలి అంటే ఏం చేస్తారు, ఈ మొత్తాన్ని వచ్చేసి ML ఆటో, ML ఆటో, ML ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. చూడండి రైట్కి వెళ్ళింది. ఇది ఒక nav బార్ టైప్ మనకి. సో ఐలాండర్ ఒకటే బదులు ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రాస్తున్నాం. ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మినిమైజ్ చేసి చూడండి ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇక్కడ వచ్చి ఈ స్పేసింగ్ పోవాలి అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి, మీరు నేర్చుకున్నారు. ఏ క్లాస్ వాడతారు చెప్తారు ఎవరన్నా మీ ఇద్దరిలో? ఆ స్పేసింగ్ పోవాలి ఓన్లీ ప్రీడిఫైన్ క్లాసెస్ వాడాలి. సురేంద్ర అండ్ దినేష్ ఏ క్లాసెస్ వాడితే మనకి ఆ స్పేసింగ్ పోతుంది? త్వరగా చెప్పాలి. ఉన్నారా ఇద్దరు? ఏం మాట్లాడరు? అన్ని మర్చిపోయారా? బూస్టప్ పడిపోతే చాలా కష్టం. మార్జిన్ టాప్ ప్లస్ వాల్యూస్ ఇస్తే కొద్దిగా గ్యాప్ వస్తుంది, అంటే 1 2 3 4 ఇస్తే మనకి డౌన్ కి వస్తుంది. అదే నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే N1 N2 N3 అనేసి ఇస్తాం. N2 అనేసి ఇస్తున్నా నేను, మార్జిన్ టాప్ N2 అనేసి ఇస్తున్నా. చూడండి గ్యాప్ ఫిల్ అయింది మనకి. మార్జిన్ టాప్ N2 అంటే -4 పిక్సెల్, -8 పిక్సెల్ అనేసి. N2 అంటే -8 పిక్సెల్ అనేసి. సో -8 పిక్సెల్ కవర్ అయింది. ఇప్పుడు నీట్ గా ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం చేసింది ఒక nav బార్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ కావాలి, అబౌట్ పేజ్ కావాలి, సర్వీసెస్ పేజ్ కావాలి, కాంటాక్ట్ పేజ్ కావాలి. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ ని క్లిక్ చేసి హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి, అబౌట్ పేజ్ క్లిక్ చేసి అబౌట్ పేజ్ ఓపెన్ అవ్వాలి, సర్వీసెస్ పేజ్ చేసి సర్వీసెస్ పేజ్ క్లిక్ అవ్వాలి అండ్ ఓపెన్ అవ్వాలి, అండ్ కాంటాక్ట్ క్లిక్ చేసి కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ రన్ అవుతోంది. సో ఇక్కడ ఏ కమాండ్ మీరు రన్ చేయడానికి లేదు. ఇంకో కమాండ్ రన్ చేయాలంటే ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ అని కొట్టాను. ప్లస్ అని కొడితే ఇక్కడ చూడండి మనకు ఇంకో టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు టెర్మినల్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంతకుముందు టెర్మినల్కి వెళ్తుంది, లేదనుకుంటే ఇక్కడికి వెళ్తుంది, లేదనుకుంటే మనకి. ఓకేనా? టెర్మినల్స్ ఇలా. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెర్మినల్ ఇది. ఈ టెర్మినల్ లో మీరు పేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా సరే కమాండ్స్ మీరు రన్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రన్ అవుతూ వేరైనా కమాండ్స్ ని రన్ చేసుకోవాలి అంటే ఇక్కడ రన్ చేసుకోవచ్చు మీరు.
సో ఇప్పుడు నేను హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ అనేసి ఒక 4 పేజెస్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 4 కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే ఒక సింటాక్స్ ఉంది. ఒక కమాండ్ ఉంది. జనరేట్ GENERATE జనరేట్ కాంపోనెంట్ కాంపోనెంట్ నేమ్ అన్నమాట. కాంపోనెంట్ నేమ్ ఏమి ఇవ్వాలి? హోమ్ కాంపోనెంట్ కాబట్టి హోమ్ అనేసి ఇస్తున్నా. సో హోమ్ కాంపోనెంట్ కాబట్టి హోమ్ అనేసి ఇస్తున్నా. చూడండి అన్నిటికి స్పేస్ ఉంది. స్పేస్ జనరేట్ స్పేస్ కాంపోనెంట్ స్పేస్ హోమ్ అనేసి ఎంటర్ ఇస్తున్నాను. ఇలా ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తే మనకు 4 ఫైల్స్ డిఫాల్ట్ గా మనకు క్రియేట్ అవుతాయి. అవేంటంటే component.css ఫైల్, component.html ఫైల్, component.spec.ts ఫైల్, component.ts ఫైల్. ఒకసారి చూద్దాం. ఎంటర్ చేస్తున్నాను. సో ఏ ప్రాజెక్ట్ అయినా సరే, యాంగులర్ ప్రాజెక్ట్ లో ఏదైనా సరే మీరు చేయాలి అనుకుంటే కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ మీన్స్ ఒక పేజ్ అన్నమాట. హోమ్ పేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. హోమ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నానంటే మనకి హోమ్ డిజైన్ మనకు కనపడాలి. అందుకోసం హోమ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం కాంపోనెంట్ ని క్రియేట్ చేయడం చూస్తున్నాం. అంటే రౌటింగ్ కాన్సెప్ట్ కూడా చూస్తాం. దినేష్ ఎన్ని గంటలకు వెళ్ళాలి ఆఫీస్కి? 9:30కా? సో 9:30 వరకు ప్రాబ్లం లేదు కదా? సో ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. రికార్డ్ చేసి నేను లైవ్ లో అయితే పెడతాను. సో ఆఫీస్కి వెళ్ళాలని విను ఒకసారి. సో ఈ రౌటింగ్ కాన్సెప్ట్ అయిపోతే మీరు రేపు ఎల్లుండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట నీట్ గా. అప్పుడు ఒక ఐడియా వస్తుంది మీకు. సురేంద్ర నీకేం ప్రాబ్లం లేదు కదా? ఓకే. ఇక్కడ చూడండి మనకి ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తుంటే component.html ఫైల్ క్రియేట్ అయింది, అండ్ spec.ts ఫైల్ క్రియేట్ అయింది, అండ్ .ts ఫైల్ క్రియేట్ అయింది, అండ్ .css ఫైల్ క్రియేట్ అయింది. సో మొత్తం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి 4 ఫైల్స్ మీకు క్రియేట్ అవుతాయి. అది ఇక్కడ చూడండి యాప్ లో ఉంది మనకి హోమ్. యాప్ లోనే మనకు వస్తాయి అన్నమాట. యాప్ లోనే మనకి పేజెస్ అన్ని క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి హోమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ హోమ్ కాంపోనెంట్ అండ్ హోమ్ కాంపోనెంట్.html ఫైల్ లో మనకి HTML ఫైల్ ఉంటుంది. కాంపోనెంట్.css ఫైల్ లో CSS ఉంటుంది మనకి ఇక్కడ. home.component.ts అనమాట. ఇది టైప్ స్క్రిప్ట్ ఇది. అండ్ home.component.css ఫైల్. CSS లో మనకి ఏం లేదు. ఇప్పుడు ఈ HTML ఈ హోమ్ పేజ్ కి సంబంధించిన స్టైల్స్ ఏదైనా రాసుకోవాలి అంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు. ఈ CSS లో రాసుకోవచ్చు. HTML సంబంధించిన డిజైన్ ఎక్కడ చేయొచ్చు అంటే ఇక్కడ డిజైన్ చేయొచ్చు. ఇక్కడ నేను P బదులు ఏం చేస్తున్నా అంటే ఒక H2 ఇస్తున్నా కొద్దిగా మీకు తెలియడానికి. ఒక H3 ఇస్తాను. ఎందుకంటే మనకు కొద్ది సైజ్ ఇంక్రిమెంట్ అవ్వడానికి. ఇక్కడ డిఫాల్ట్ గా వాడు వచ్చేసి హోమ్ వర్క్స్ అని ఇస్తాడు. ఈ కాంపోనెంట్ మనకు కాల్ చేసినప్పుడు మనకు హోమ్ వర్క్స్ అనేసి ఎలాగైతే వస్తుంది, ఇప్పుడు ఇది కొద్ది లార్జ్ గా వస్తుంది. హోమ్ వర్క్స్ అనేసి మనకు వస్తుంది. అంటే హోమ్ పేజ్ వర్క్ అవుతున్నట్టు అనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి హోమ్ లాగే మనకి ఇంకా రిమైనింగ్ పేజెస్ కూడా చూద్దాం. రిమైనింగ్ పేజెస్ చూసి మళ్ళీ రౌటింగ్ చూద్దాం. ఇప్పుడు మనకి జనరేట్ కాంపోనెంట్ హోమ్ అనేసి ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కాంపోనెంట్ మనం ఇక్కడ ఒక కమాండ్ టైప్ చేసాం. అప్ యారో మనం క్లిక్ చేస్తే మనకి అంతకుముందు ఎంటర్ చేసిన కమాండ్స్ మనకు వస్తాయి అనమాట. చూడు సర్వ్ అండ్ డౌన్ యారో ఏదైనా సరే. ఇప్పుడు దీన్ని మనము షార్ట్ కట్ ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి జీ ఫర్ జనరేట్, జనరేట్, సి ఫర్ కాంపోనెంట్. ఇప్పుడు అబౌట్ అనేసి మీరు డిసైడ్ చేయండి. అబౌట్ అనమాట. సో అబౌట్ కొడుతున్నాను. జనరేట్ కాంపోనెంట్ అబౌట్ ఏదైనా సరే స్పేసింగ్ కాకుండా ఐఫన్ ఇవ్వండి మీకు అబౌట్ కానీ. ఇప్పుడు వచ్చేసి సర్వీసెస్ ఏదైనా సరే 2 వర్డ్స్ ఇస్తున్నారు అనుకుంటే ఐఫన్ ఇవ్వండి. ఇప్పుడు బాగుంటది. ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అస్ అనేసి నేను ఇస్తాను. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ స్పేస్ అంటే ఐఫన్ అస్ అనమాట. సో కాంటాక్ట్ అస్ ఇలా ఇవ్వండి మీరు. స్పేస్ ఇచ్చేసుకొని అట్లా ఇవ్వద్దు. కాంటాక్ట్ అస్ అనేసి ఇలా ఇవ్వండి మీరు. ఓకేనా? చూడండి కాంటాక్ట్ -us.component.html ఫైల్ ఇలాగా. సో మనకి రిఫ్రెష్ చేద్దాం. ఇన్ కేసు రాకపోతే రిఫ్రెష్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనం చూడండి అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది, అండ్ సర్వీసెస్ పేజ్ ఉంది. 4 పేజ్ మనకు కాంపోనెంట్స్ ద్వారా మనకు క్రియేట్ చేసాం. జనరేట్ కాంపోనెంట్ నేమ్స్ మనం క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ పేజెస్ ఉన్నాయి. ఈ పేజ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి మనకి? ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ని చూపిస్తాను. అంటే యాంగులర్ వెబ్సైట్ ని నేను చూపిస్తాను.
island@tcs.com యాంగులర్ వెబ్సైట్ అనమాట. మరి ఇక్కడ చూస్తే మనం చూడండి డిఫాల్ట్ గా ఓపెన్ అయింది, మన హోమ్ పేజ్ ఓపెన్ అయింది. అబౌట్ అని క్లిక్ చేసి చూడండి /అబౌట్ అనేసి వచ్చింది. అండ్ కోర్సెస్ అనమాట, /కోర్సెస్ అంటే మనకు వచ్చింది. అండ్ జాబ్స్ అనమాట, /జాబ్స్ అంటే మనకు వచ్చింది. /కెరియర్స్ అంటే కెరియర్స్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ URL ని బేస్ చేసుకొని మనకి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ లైక్ మనకు బేస్డ్ ఆన్ URL ని బేస్ చేసుకుని మనం చెయ్యాలి అంటే రౌటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి కాన్స్ట్ రౌట్స్ అనేసి మనకు స్క్వేర్ బ్రాకెట్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్ లో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో మనం రాస్తాం. అంటే URL లో ఏ పాత్ ఉన్నప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి మనం రాయాలన్నమాట. ఇక్కడ ఆ సింటాక్స్ ఎలా ఉంటది నేను రాసి చూపిస్తాను. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్ app.component.html పేజ్ అనేసి మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ ని క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి, అబౌట్ ని క్లిక్ చేసినప్పుడు అబౌట్ పేజ్ ఓపెన్ అవ్వాలి, సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు సర్వీసెస్ పేజ్ ఓపెన్ అవ్వాలి, కాంటాక్ట్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో అది ఓపెన్ అవ్వాలి అంటే మనకు డెఫినెట్ గా రౌటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకు బేస్డ్ ఆన్ URL ని బేస్ చేసుకొని మనకి చేంజ్ అవుతుంది. సో URL మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ, అదే రౌటింగ్ అనమాట. ఇక్కడ మనం రాసింది ఏంటంటే మనకి చూడండి రౌటర్ అవుట్లెట్ అంటే ఏంటంటే ఇది ప్రింట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాదంటే రౌటింగ్కి వెళ్తాది. ఇది ప్రింట్ అయిన తర్వాత రౌటింగ్కి వెళ్తాది అనమాట. ఇది రౌటింగ్ లో ఏమన్నా సరే రౌట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఆ రౌట్స్ ని బేస్ చేసుకొని మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ రౌట్స్ అన్నమాట. ఈ రౌట్స్ లో చూడండి మనకు అరేలో ఆబ్జెక్ట్స్ ఫార్మేట్ లో మనం రాసుకున్నాం. చూడండి ఆబ్జెక్ట్ రాశాను. ఇక్కడ ఏంటంటే పాత్ అన్నమాట, డిఫాల్ట్ ఇది పాత్ కోలన్, ఇక్కడ డబుల్ కోట్స్ లో ఉండాలి. పాత్ కోలన్ హోమ్ అన్నప్పుడు కామా ఆబ్జెక్ట్ కి అంటే ప్రాపర్టీ కోలన్ అన్నమాట. ప్రాపర్టీ కోలన్ ఇక్కడ కాంపోనెంట్ అన్నమాట. ఇక్కడ ఇది కానీ ప్రీ డిఫైన్డ్. పాత్ వచ్చేసి మనం ఏం పాత్ అనేసి ఇక్కడ మనం రాసేది ప్రీ యూజర్ డిఫైన్ అనమాట. మన ఇష్టం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. కాంపోనెంట్ కోలన్ హోమ్ అనే పాత్ వచ్చినప్పుడు మనకి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలంటే మనం జస్ట్ మనకు కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. ఆ కాంపోనెంట్ నేమ్ ఇస్తే మనకు కనిపించేస్తుంది. ఇక్కడ చూడండి హోమ్ అనేసి ఇచ్చాను. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ హోమ్ వచ్చినప్పుడు హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇది రాయకూడదు, మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ సెలెక్టర్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మధ్య కామా ఇవ్వాలి మీరు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకో ఆబ్జెక్ట్ అనమాట. పాత్రలో వచ్చేసి మనకి డబుల్ కోట్స్ అబౌట్ అన్నమాట. అబౌట్ ఉన్నప్పుడు మళ్ళీ కామా ఇచ్చేసుకొని కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలంటే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. చూడండి అబౌట్ కాంపోనెంట్, అబౌట్ అని కొట్టగానే మనకి చూడండి అబౌట్ కాంపోనెంట్ అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు రాయకూడదు, ఇది కంప్లీట్ గా మీరు రాయకూడదు, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాత్ వచ్చేసి మనకి సర్వీసెస్ అన్నమాట. డబుల్ కోర్స్ లో మనం సర్వీసెస్ ఉన్నప్పుడు కాంపోనెంట్ వచ్చేసి సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సర్వీసెస్ కాంపోనెంట్ ఓన్లీ సర్వీసెస్ కాంపోనెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము పేజ్ వచ్చేసి కాంటాక్ట్ అస్ అనేసి మనం క్రియేట్ చేసాం. సో అది అలాగే ఇవ్వాలంటే అలాగే ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అనేసి ఇస్తున్నా కామా వచ్చేసి కాంపోనెంట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అస్ కాంపోనెంట్. ఇప్పుడు చూస్తే మనకి కాంటాక్ట్ ఇక్కడ ఎక్కడ రాలేదు మనకి కాంపోనెంట్ అనేసి. సో మనకి ఇక్కడ ఇంకా టైప్ చేయాలి కాంటాక్ట్ అస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ అనేసి. సో ఇలాగ మనకి సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కాంపోనెంట్స్ అని. మనకి హోమ్ కాంపోనెంట్ టైప్ చేయగానే మనకి అక్కడ వస్తుంది హోమ్ కాంపోనెంట్ అనేసి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు. ఇక్కడ డబుల్ కోట్స్ అవన్నీ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, ఓన్లీ పాత్కే డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వకూడదు మీరు. ఇప్పుడు ఇది రౌటింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్కి వెళ్ళిన తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో మనకి పేజ్ ఓపెన్ అవుతాం. ఇక్కడ చూస్తుంది ఇక్కడ స్లాష్ అన్నమాట. /హోమ్ అనేసి ఇస్తే ఇక్కడ మనము ఆల్రెడీ ఇచ్చాం. హోమ్ ఇస్తే మనకి ఇక్కడ చూడండి హోమ్ వర్క్స్ అనేసి వస్తుంది మనకి. నెక్స్ట్ అబౌట్ ఇస్తున్నా చూడండి ఇక్కడ అబౌట్ వర్క్స్ అనేసి వస్తుంది చూడండి మనకి. నెక్స్ట్ సర్వీసెస్ ఇస్తాను. సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ వర్క్స్ వస్తుంది చూడండి. నెక్స్ట్ కాంటాక్ట్ ఇస్తాను.
కాంటాక్ట్ ఇస్తే చూడండి ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేసి వస్తుంది మనకి. కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్ అస్ అని వస్తుంది. కానీ ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే మనకి ఏం రావట్లేదు. మనకేందంటే వీటిని క్లిక్ చేస్తే రావాలి మనకి. వీటిని క్లిక్ చేస్తే రావాలి కాబట్టి మనం ఏం చేయాలి? యుఆర్ఎల్‌కి ఇది అటాచ్ చేయాలి మనకి. ఇక్కడ యుఆర్ఎల్‌లో మనకి ఏమొస్తుంది మనకి? స్లాష్ అబౌట్ వస్తే, స్లాష్ హోమ్ వస్తే, స్లాష్ సర్వీస్ వస్తే, స్లాష్ అలాంటివి వస్తే వస్తుందన్నమాట. సేమ్ లైక్ ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ ఇది app.html వచ్చేసి మనకి ఇక్కడ అక్కడ ఏదైతే మనము పాత్ ఇచ్చామో చూడండి. పాత్ ఇక్కడ ఏమైతే ఇచ్చా హోమ్ కదా మనకి. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ కి స్లాష్ చేసి ఇక్కడ స్లాష్ హోమ్ అనేసి ఇవ్వాలి. అక్కడ ఏదైతే పాత్ ఇచ్చిందో ఆ పాతే మనం ఇవ్వాలి. ఇక్కడ అబౌట్ అన్నమాట. స్లాష్ అబౌట్ అనేసి ఇవ్వాలి. ఇక్కడ స్లాష్ అబౌట్ అన్నమాట. అదే కనుక ఇక్కడ సర్వీసెస్ అన్నమాట. ఇక్కడ స్లాష్ సర్వీసెస్ స్లాష్ సర్వీసెస్ ఇక్కడ కాంటాక్ట్ అన్నమాట. స్లాష్ కాంటాక్ట్ స్లాష్ కాంటాక్ట్ చూడండి. స్లాష్ హోమ్ స్లాష్ అబౌట్ స్లాష్ సర్వీసెస్ స్లాష్ కాంటాక్ట్ అన్నమాట. సో ఇలా ఇవ్వాలి మీరు. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ అసలు ఓపెన్ అవుతుందా లేదనేసి. హోమ్ ఇస్తున్నా, హోమ్ వచ్చింది, హోమ్ వర్క్స్ అవుతుంది. అబౌట్ ఇస్తున్నాను, అబౌట్ వస్తుంది, అబౌట్ వర్క్స్ వస్తుంది. సర్వీసెస్ ఇచ్చాను, సర్వీసెస్ వచ్చింది, సర్వీసెస్ వర్క్స్ వచ్చింది. కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నా, కాంటాక్ట్ వచ్చింది, కాంటాక్ట్ వర్క్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఒకటి గమనించారా? ఎవరి పేజ్ క్లిక్ చేసినప్పుడల్లా లోడింగ్ అవుతుంది మనకి. కానీ యాంగులర్ అప్లికేషన్ లోడ్ అవ్వదు. చూడండి కెరియర్స్ క్లిక్ చేస్తే కెరియర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ లోడ్ అవ్వదు. చూడండి జాబ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ లోడ్ అవ్వదు అండ్ జాబ్స్ ఓపెన్ అవుతుంది. అబౌట్ అంటే అబౌట్ ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ లోడ్ అవ్వదు. సో పేజెస్ వచ్చేసి మనకి లోడ్ అవ్వవు అనమాట మనకి. చూడండి పేజెస్ మనకి లోడ్ అవ్వవు. పేజెస్ వచ్చేసి మనకి లోడ్ అవ్వదు. సో ఇక్కడ ఎందుకు లోడ్ అవుతోంది? ఇక్కడ ఏంటంటే మీరు రాసింది హెచ్ఆర్ఎఫ్ రాశారు. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే రౌటర్ లింక్ అని రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి రౌటర్. ఆ రౌటర్ అనేసి స్మాల్ ఉండాలి, ఎల్ అనమాట, ఎల్ క్యాప్స్ ఉండాలి, లింక్ అనమాట. రౌటర్ లింక్ హోమ్ అనమాట. సో రౌటర్ లింక్ చూడండి రౌటర్ లింక్ రౌటర్ లింక్. సో ఇక్కడ ఏదైనా సరే హెచ్ఆర్ఎఫ్ యూజ్ చేసే దగ్గర వచ్చేసి మీరు రౌటర్ లింక్ అనేసి వాడాలి. ఓన్లీ వాటిని క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా ఓపెన్ అవ్వాలి అంటే పేజెస్ వరకు మాత్రమే అనమాట రౌటర్ లింక్ వాడేది. ఇప్పుడు చూడండి హోమ్ ఇస్తున్నా, హోమ్ పేజ్ వచ్చింది అండ్ అబౌట్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి పేజ్ లోడ్ అవ్వట్లేదు ఇంతకు ముందు లాగా. అబౌట్ వర్క్స్ వచ్చింది, సర్వీసెస్ ఇస్తున్నా, సర్వీసెస్ ఓపెన్ అయింది, కాంటాక్ట్ చూడండి కాంటాక్ట్ ఓపెన్ అయింది. సో హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ చూడండి పేజ్ ఓపెన్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పార్ట్ మొత్తం మనకి కామన్ గా వస్తుంది. ఇన్ కేస్ మనకి ఒక అడ్మిన్ కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం, అడ్మిన్ కి మన పాత్ కూడా ఇద్దాం. దాని బేసిస్ లో నేను చెప్తాను. ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ బదులు నేను ఏం చేస్తానంటే ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను అడ్మిన్ అనేసి. అడ్మిన్ కాంపోనెంట్. ఈ అడ్మిన్ ఎందుకోసం అంటే డైనమిక్ గా చేయడానికి. ఏదైనా సరే డైనమిక్ గా చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సపోజ్ ఒక వెబ్సైట్ ఉంది, islandtech.com అనేసి ఒక వెబ్సైట్ అనమాట. islandtech.com అనేసి ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి మనకు అడ్మిన్ చేసింటాం మనం. అడ్మిన్ అంటే డైరెక్ట్ గా మనకి ఈ పేజ్ లోకి రాకుండా అడ్మిన్ ప్యానల్ నుంచి మనం చేంజ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకి చేంజ్ అవుతుంది. సేమ్ లైక్ అలాగ వచ్చేసి ఒక అడ్మిన్ ని క్రియేట్ చేస్తాం. అడ్మిన్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే స్లాష్ అడ్మిన్ అనేసి ఇస్తే మనకి ఆ అడ్మిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ అడ్మిన్ పేజ్ కి మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి లాగిన్ ఫామ్, ఓన్లీ లాగిన్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మెనూ బార్ కానీ ఏదైనా సరే మనకు ఉండదు. ఓన్లీ అడ్మిన్ అనేది ఎవరు యూజ్ చేస్తారు అంటే ఓన్లీ అడ్మిన్ అనేవాడు మాత్రం యూజ్ చేస్తాడు, మిగతా వాళ్ళు యూజ్ చేయరు. అందుకోసం మనకి మెయిన్ ఈ మెనూ బార్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఒక అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు అడ్మిన్ కాంపోనెంట్ నేను ఫైల్ పాత్ ఇస్తాను. అడ్మిన్ కాంపోనెంట్ ని నేను ఫైల్ పాత్ ఇస్తాను. ఎక్కడ ఇస్తాను? రౌటింగ్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఇస్తాను. కామా ఇచ్చేసి అంటే మనకు ఇవన్నీ వచ్చేసి మనకి పాత్రలో వచ్చేదే. అంటే పాత్రలో మనకి ఏదైతే వస్తుందో అలాగనమాట. అడ్మిన్ ఇస్తున్నాను. ఈ కాంపోనెంట్ లో వచ్చేసి అడ్మిన్ అనేసి అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అడ్మిన్ ఇచ్చినప్పుడు అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలని నేను ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ అడ్మిన్ ఇస్తాను, అడ్మిన్ ఇస్తాను స్లాష్. చూడండి అడ్మిన్ వర్క్స్ కానీ నావ్ బార్ కూడా ఓపెన్ అవుతుంది.
సో ఈ nav bars ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ వచ్చేసి ఓన్లీ మనకు ప్రాజెక్ట్ లో ఉండేదానికి మనకు అవసరము. ఈ అడ్మిన్ వర్క్స్ కి వాటన్నిటికి మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి /admin ఇస్తే మనకు nav bar గాని మెనూ బార్ గాని వెబ్సైట్ సంబంధించిన ఏం అవసరం లేదు నాకు. ఓన్లీ లాగిన్ ఫామే రావాలి. సో ఇలాంటి కేసులో ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఈ nav bar ఉంది కదా, ఈ nav bar ఇక్కడ పెట్టడం వల్లే ఫస్ట్ ఇది ప్రింట్ అవుతోంది. ఇది ప్రింట్ అయ్యేసి రిమైనింగ్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ తీయేద్దాం. ఇప్పుడు నేను ఈ యాప్ లో వచ్చేసి మనకి ఇది వద్దు, ఓన్లీ nav bar పెట్టుకుంటున్నా. ఇప్పుడు జస్ట్ ఇది తీయేస్తున్నాను. జస్ట్ ఇది తీసేసి ఓన్లీ nav bar పెడతాను నేను ఫస్ట్. ఇది తీయేస్తున్నాను చూడండి. తీయేద్దాం. ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్ వచ్చేసి తీయేద్దాం. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ హోమ్ కాంపోనెంట్ లో ఏదైతే ఉందో అంటే రౌటర్ అవుట్లెట్ అలాగే ఉండాలి. రౌటర్ అవుట్లెట్ ఏంటంటే మనకి ఇది ఫస్ట్ ఇది ప్రింట్ అయిన తర్వాత రౌటర్ లింక్ వెళ్తాది. అంటే ఇది ఫస్ట్ మనకు డిఫాల్ట్ గా ప్రింట్ అవుతుంది కాబట్టి ఈ ప్రింట్ అయ్యేసి యూఆర్ఎల్ ఏదైతే వస్తుందో అది అలా ప్రింట్ అవుతుంది మనకి. అదే కనుక మనకి చూడండి అడ్మిన్ వర్క్స్ అన్నమాట. అప్పుడు మనకి హోమ్ క్లిక్ చేసినప్పుడు హోమ్ వర్క్స్ రావాలి, అడ్మిన్ క్లిక్ చేసినప్పుడు అడ్మిన్ వర్క్స్ రావాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి nav bar తీయేశాను. nav bar తీయడం వల్ల అలా వచ్చింది. ఇప్పుడు ఏ పేజ్‌కి అయితే నీకు nav bar కావాలో ఆ పేజ్‌లో పెట్టేయండి. ఇప్పుడు చూడండి హోమ్ వర్క్స్ పైన వచ్చేసి మనం nav bar పెడుతున్నాం. హోమ్ వర్క్స్ పైన nav bar పెడుతున్నాను. అండ్ అబౌట్ లోకి వెళ్ళేసి nav bar పెడుతున్నాను. అండ్ సర్వీసెస్ లోకి వచ్చేసి nav bar పెడుతున్నాను. సర్వీసెస్ పైన వచ్చేసి nav bar పెడుతున్నాను. నెక్స్ట్ కాంటాక్ట్ us లోకి వెళ్ళేసి మనకి ఓ nav bar పెడుతున్నాను. ఒకసారి చూద్దాం ఇప్పుడు అడ్మిన్ కి వస్తుందా చూడండి. అడ్మిన్ కి మనకి రావట్లేదు. నెక్స్ట్ హోమ్ ఇస్తున్నా, home ఇస్తున్నా. ఇప్పుడు హోమ్ కి వచ్చింది. అది అబౌట్ కి ఇస్తున్నా, అబౌట్ కి వచ్చింది. సర్వీసెస్ కి ఇస్తున్నా, సర్వీసెస్ కి వస్తుంది. కాంటాక్ట్ ఇచ్చినా కాంటాక్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ డిస్అడ్వాంటేజ్ ఉంది. ఇన్నిసార్లు రాసాం ఓకే, కానీ ఇన్ కేస్ మెనూ బార్ లో ఏదైనా సరే ఒక ఫీల్డ్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. మెనూ బార్ లో ఏదైనా సరే ఒక ఫీల్డ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మెనూ బార్ లో ఒకటి యాడ్ చేయాలంటే ఎవ్రీ పేజ్ లో మీరు యాడ్ చేసుకోవాలి. ఎవ్రీ పేజ్ లో మళ్ళీ చేంజ్ చేసి ఇన్ కేస్ ఏదైనా సరే ఒక పేజ్ లో మీరు మిస్ అయ్యారనుకోండి అప్పుడు చాలా కష్టం. అందుకోసమే ఇప్పుడు ఏదైతే కామన్ గా ఉందో ఆ కామన్ గా ఉండే స్ట్రక్చర్ కి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. కాంపోనెంట్ అంటే ఏంటంటే పీస్ ఆఫ్ కోడ్ అన్నమాట. మనం ఒక పేజ్ యొక్క డిజైన్ ని మనం పీసెస్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఆ పీసెస్ అన్నిటిని మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇది రిపీటెడ్ గా మనం చేస్తాం కాబట్టి దీనికంటూ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్ ని బేస్ చేసుకుని ఈ కాంపోనెంట్ కి అండ్ మనకి ఎక్కడైతే మనం ప్రింట్ అవ్వాలనో అక్కడ ఒక సెలెక్టర్ ని ఇవ్వాలి. సేమ్ లైక్ ఇక్కడ చేస్తున్నా చూడండి. జస్ట్ ఒక 2 టాపిక్స్ చెప్తున్నాం ఇప్పుడు సరిపోద్ది. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పెండింగ్ పడితే మళ్ళీ కష్టం అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ng జనరేట్ కాంపోనెంట్ హెడర్ అన్నమాట. హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ హెడర్ కాంపోనెంట్ లో ఏమి ఇస్తాను అంటే ఈ nav bar ఇచ్చేస్తాను. అంటే హెడర్ కాంపోనెంట్ లో nav bar ఏదైతే మనకి ప్రతి పేజ్ లో మనకి రిపీట్ అవుతుందో ఆ హెడర్ కాంపోనెంట్ ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి హెడర్ అన్నమాట. ఈ హెడర్ లో వచ్చేసి ఇది మొత్తం అంతా హెడర్ వర్క్స్ అనేది తీసి జస్ట్ nav bar ఇస్తున్నాను. ఈ హెడర్ కాంపోనెంట్ లో nav bar ఇస్తున్నాను. మళ్ళీ మిగతా పేజ్లు అన్ని తీయేస్తాను చూడండి. నేను సర్వీసెస్ పేజ్ లో ఈ nav bar తీయేస్తున్నాను. అబౌట్ పేజ్ లో ఈ nav bar తీయేస్తున్నాను. అండ్ హోమ్ పేజ్ లో ఈ nav bar తీయేస్తున్నాను. ఇప్పుడు ఈ హెడర్ కాంపోనెంట్ ఎవరి పేజ్ లో మనకు కావాలి అంటే హెడర్ కాంపోనెంట్ లో ఉండే సెలెక్టర్ ని మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి హెడర్ కాంపోనెంట్ లో టీఎస్ ఫైల్ కి వెళ్తే మనకి సెలెక్టర్ ఏంటని తెలుస్తుంది. ఇక్కడ చూడండి యాప్ హెడర్. సెలెక్టర్ ఏంటంటే యాప్ హెడర్ అన్నమాట. ఇది ఏదైనా సరే ఒక పేజ్ లో సెలెక్టర్ గా ఇవ్వాలి అంటే మన ట్యాగ్ లాగా ఇవ్వాలి. చూడండి యాప్ హెడర్. ఇప్పుడు ఏదైనా సరే ఓపెన్ ట్యాగ్ రాసాం అంటే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్ గా అదే క్లోజ్ అయిపోద్ది మనకి ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్ లో అన్నమాట. ఇప్పుడు చూడండి యాప్ హెడర్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఎవరి పేర్లు ఇస్తున్నా. మీకు ఎక్కడైతే nav bar కావాలో అక్కడ ఎవరి పేర్లు నేను ఇస్తున్నాను. చూడండి ఎవరి పేర్లు ఇస్తున్నా. ఇన్ కేస్ నీకు కాంటాక్ట్ పేజ్ లో నేను ఇవ్వలేదు అనుకోండి, ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. కాంటాక్ట్ పేజ్ లో నేను ఇవ్వలేదు, అది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. చూడండి కాంటాక్ట్ పేజ్ లో మనకి రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి అబౌట్ అనేసి ఇస్తున్నా. అబౌట్ అనేసి ఇస్తున్నా. అబౌట్ పేజ్ లో వచ్చిందండి, హోమ్ పేజ్ లో వచ్చింది, అబౌట్ పేజ్ లో వచ్చింది, సర్వీసెస్ పేజ్ లో వచ్చింది. ఇప్పుడు కాంటాక్ట్ క్లిక్ చేసి చూడండి. కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్ లో నేను హెడర్ ఇవ్వలేదు. సో హెడర్ ఇవ్వలేదు కాబట్టి మీకు రాలేదు అనమాట. సేమ్ లైక్
నేను అందుకోసమే నాకు అడ్మిన్ పేజ్ లో మనకి ఓన్లీ లాగిన్ ఉండాలి కానీ హెడర్ ఉండకూడదు. అందుకోసమే నేను ఇక్కడ యాప్ హెడర్ నేను ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏదైనా సరే ఒక వాల్యూ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ యాప్ హెడర్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఇంకో వాల్యూ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎల్ఐని కాపీ చేస్తున్నాను. ఈ ఎల్ఐలో వచ్చేసి మనం ఒక వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ కాంటాక్ట్ అస్ బదులు నేను ఏమి ఇస్తున్నా అంటే ఎఫ్ఏక్యూ ఇస్తాను. ఎఫ్ఏక్యూ చూడండి, ఎఫ్ఏక్యూ వచ్చింది మనకి. ఇలాగా అన్ని పేజ్లో వచ్చిందా చూడండి. హోమ్ లోకి ఇస్తే హోమ్ పేజ్ లో ఉంది, అబౌట్ కి ఇస్తే అబౌట్ పేజ్ లో ఉంది, సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ లో ఉంది, కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్ పేజ్ లో ఉంది. ఇది ఓన్లీ నావ్ బార్ లో ఉండే ఫీల్డ్ ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఏక్యూని క్లిక్ చేస్తే మనకు ఎఫ్ఏక్యూ పేజ్ ఓపెన్ అవ్వాలంటే దానికంటూ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఆ కాంపోనెంట్ ని మళ్ళీ రౌటింగ్ లో ఇవ్వాలి. మనం రౌటింగ్ లో ఏంటంటే మనకి ఏది ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కాంపోనెంట్ గురించి చూద్దాం. కాంపోనెంట్ గురించి ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. మనకంతా ఇప్పుడు జరిగింది ఇది మొత్తం అంతా. సో మళ్ళీ ఏదైనా హోమ్ పేజ్ లో ఒక స్ట్రక్చర్ పెట్టి సబ్మిట్ మండే రోజు చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయితే మీరు రిమైనింగ్ అని మళ్ళీ తర్వాత చూడొచ్చు. సో మండే వరకు వచ్చేసి పర్ఫెక్ట్ అవ్వండి. సో ఆబ్సెంట్ అయిన వాళ్ళకి కూడా నేను జస్ట్ మెసేజ్ చేస్తాను. సో మనకు మండే వరకు మనకి పర్ఫెక్ట్ అయితే బెస్ట్ అన్నమాట. పర్ఫెక్ట్ అయితే యాంగులర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. టుడే డిస్కస్ చేసిన టాపిక్ గురించి ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాను మొత్తం అంతా. టుడే టాపిక్ వచ్చేసి మనకి టు రన్ ది ప్రాజెక్ట్ మనకి ఏం కొట్టాం అంటే ఎన్జి సర్వ్ అన్నమాట. ఎన్జి సర్వ్ అనేసి టైప్ చేయాలి. ఎన్జి సర్వ్ చేసినప్పుడు మనకి కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. కంపైల్డ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత అక్కడ మనకి లోకల్ హోస్ట్ అని కనిపిస్తుంది. లోకల్ హోస్ట్ 4200. మీరు యూఆర్ఎల్ కలిసి లోకల్ హోస్ట్ 4200 అని క్లిక్ చేసినా సరే మన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే అటు పక్క లోకల్ హోస్ట్ 4200 అనేసి మనకు ఉంటుంది. అక్కడ కంట్రోల్ క్లిక్ పర్చేస్ అంటే మనకు 1 మినిట్ ఇక్కడ చూస్తే మనకి సారీ ప్రాజెక్ట్ క్లోజ్ అయింది. సో అక్కడ కంట్రోల్ క్లిక్ అనేసి వచ్చింది కదా, అక్కడ కంట్రోల్ క్లిక్ అనేసి చేస్తే మనకి ప్రాజెక్ట్ ఓపెన్ అవుతా ఉంటుంది మనకి. సో మళ్ళీ తర్వాత మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి చూసాం. అసలు ఏంటి, ఎప్పుడు ఏమవుతుంది అంటే ఏది ఇంపార్టెంట్, మనకి ఏది డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్ అంటే index.html ఫైల్ మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాడీ సెక్షన్ లో మనకి ఏ కోడ్ లేదు, అంటే మనకు డైనమిక్ కోడ్ వస్తుంది. యాప్ రూట్ అనే సెలెక్టర్ మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. కావాలంటే యాప్ రూట్ అనే సెలెక్టర్ కాబట్టి యాప్ కాంపోనెంట్ మనకు ఓపెన్ అవుతుంది అనేసి దీంట్లోకి వచ్చేసి డైరెక్ట్ గా మీరు కోడ్ తీసి హలో వరల్డ్ రాస్తే మీకు వచ్చేస్తుంది. కానీ దాన్ని ఒక సబ్జెక్ట్ వేలో నేర్చుకోవాలనుకుంటే దాన్ని ఎలాగా main.ts లోకి వెళ్తాం. main.ts లో మన బూస్ట్రాప్ మాడ్యూల్ లో మనకి ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ ఫైల్ మనకు ఓపెన్ అవుతున్నట్టు. సో యాప్.మాడ్యూల్, ఈ యాప్.మాడ్యూల్ వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ పేజ్లోకి మన ఇంపోర్ట్ ఎక్కడి నుంచి అయింది, మనకి యాప్.మాడ్యూల్.ts ఫైల్ నుంచి మనకి అయింది. సో యాప్.మాడ్యూల్.ts కి వెళ్తే మనకి ఇక్కడ బూస్ట్రాప్ లో ఏదైతే ఉందో అది యాప్ కాంపోనెంట్. ఈ యాప్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది, మనకి ఇంపోర్ట్ అవుతుంది యాప్ కాంపోనెంట్.ts నుంచి అవుతుంది. యాప్.కాంపోనెంట్.ts కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి 2 ఫైల్స్ ఉన్నాయి మనకి. ఆ 2 ఫైల్స్ HTML CSS. ఈ 2 ఫైల్స్ లో ఉండే కంటెంట్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ 2 ఫైల్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, యాప్.కాంపోనెంట్.html నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, యాప్.కాంపోనెంట్.css నుంచి మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి. సేమ్ లైక్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి మన కోడ్ తీసేసి సరిపోతుంది. ఇక్కడ డమ్మీ కోడ్ ని ఇందాక పెట్టి చూపించాను. అండ్ మనకి ఏదైనా సరే కాంపోనెంట్ క్రియేట్ చేయడం, హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్ ఇవన్నీ మనం చేసామన్నమాట. ఏదైనా కాంపోనెంట్ మనం క్రియేట్ చేయాలి అనేసి అనుకుంటే ng జనరేట్ కాంపోనెంట్ ఏమని రాయొచ్చు, లేదనుకుంటే షార్ట్ కట్ లో ng స్పేస్ g స్పేస్ c స్పేస్ అబౌట్ అనేసి ఇట్లా ఏదైనా పేజ్ నేమ్ మనం ఇవ్వచ్చు. ఈ పేజ్ నేమ్ చూసిన తర్వాత మనకి యాప్ హెడర్ అంటే కామన్ గా ఉండే కాంపోనెంట్, కామన్ గా ఉండే పార్ట్, కామన్ గా ఉండే స్ట్రక్చర్ ఏదైనా సరే మనకి రిపీట్ అవుతోంది అనేసి అనుకుంటే దాన్ని ఒక కాంపోనెంట్ లో పెట్టుకొని ఆ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ వచ్చేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇవాళ చూసింది. సో ఇక్కడి వరకు పర్ఫెక్ట్ అవ్వండి. వీడియో నేను పంపిస్తాను అండ్ వీడియోని చూసి అవ్వండి. సో ఎప్పుడైనా సరే మీరు కోడ్ ని సెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి
ఏదైనా సరే మన ప్రాజెక్ట్ కంపైల్డ్ లో ఉంది మనకి దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అంటే దానికి జస్ట్ మీరు కంపైల్డ్ సక్సెస్ఫుల్ ఉంది కదా అక్కడ కింది కల్లా వచ్చేసి ఇట్లా వైట్ కార్నర్ వచ్చేటది ఇలా సైడ్ లో ఇట్లా క్లిక్ చేసి సైడ్ లో క్లిక్ చేసి కంట్రోల్ సి అనేసి క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ సి అనమాట అప్పుడు టర్మినేట్ అనేసి వస్తుంది టర్మినేట్ యువర్ జాబ్ అనేసి వస్తుంది అక్కడ ఎస్ అనేసి వై అనేసి క్లిక్ చేసి ఎంటర్ ఇస్తే మీకు టర్మినేట్ అయిపోతుంట టర్మినేట్ అయిపోతే మళ్ళీ మీకు ఏ పాత్రలో ఉన్నామో ఆ పాత్రలోకి వస్తుంది మీకు ప్రాజెక్ట్ ని టర్మినేట్ చేయడం కదా ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ మనకి మెయిల్ ఎలా చేసుకోవాలి ప్రాజెక్ట్ మెయిల్ ఏది ఏ ఫైల్ మనకి మెయిల్ చేయాలి ఒకసారి చూద్దాం మనకి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను ఏ ఫైల్ మెయిల్ చేయాలి అంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికి వెళ్ళాలి ఫైల్కి స్టూడెంట్స్ క్లాసులకి ప్రజెంట్ క్లాసులకి ఏటీఎం ఇక్కడ యాంగులర్ 12 లో నేను ఐలాండ్ ఏటీఎం ఇక్కడ చూడండి మనకి నోడ్ మోడల్స్ ఎస్ఆర్సి ఇవన్నీ ఉన్నాయి మనకి ఈ ఎస్ఆర్సి లోకి వెళ్తే మనకి ఇవన్నీ ఉన్నాయి చూడండి యాప్ అసెట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫేవరెట్ ఐకాన్ అండ్ ఇండెక్స్ మెయిన్ డాట్ టిఎస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి అండ్ యాప్ లో వచ్చేసి మన పేజెస్ అన్ని క్రియేట్ అయ్యాయి చూడండి అబౌట్ అడ్మిన్ కాంటాక్టర్స్ హెడర్ హోమ్ సర్వీసెస్ ఇవన్నీ ఇలా పేజెస్ క్రియేట్ అయినాయి మనకి ఇదంతా అనమాట పాత్ ఇదంతా హెచ్టిఎంఎల్ సంబంధించింది ఇవన్నీ వచ్చేసి మనకి ఇండెక్స్ లో మనకి ఓపెన్ అవుతున్నాయి మనకి సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎలా సెండ్ చేయడం మీ దాంట్లోకి మీరు ఈ ప్రాజెక్ట్ మీరు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ నోట్ మోడల్స్ వచ్చేసి మనకి డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోయింది మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తూనే నోట్ మోడల్స్ మీకు వచ్చేస్తుంది అందుకోసం మీరు ఎప్పుడైనా సరే నేను పంపించిన ఫైల్ ని మీరు చూసుకోవాలి అంటే ఈ నోట్ మోడల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసేయండి నేను ఫైల్ పంపిస్తాను ఇక్కడ మీకు చూడండి యాడ్ టు అచీవ్ జిప్ చేస్తున్నాను ఇది వచ్చేసి క్లాస్ 1 రౌటింగ్ అంటే క్లాస్ 2 అనుకోండి ఇది క్లాస్ 2 రౌటింగ్ ఇప్పుడు ఈ కోడ్ వచ్చేసి మీ దగ్గర ఉండే ఈ నోడ్ మోడల్స్ తప్ప రిమైనింగ్ కోడ్ మొత్తం రిమూవ్ చేసి నేను పంపించిన ఫైల్ వచ్చేసి అక్కడ కాపీ చేసి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయండి ఎందుకంటే దీంట్లో ఉండే ఫైల్స్ అన్ని ఓపెన్ గానే ఉన్నాయి మీరు ఎక్కడైనా సరే ఎక్స్ట్రాక్ట్ చేశారంటే అక్కడ మొత్తం అంతా కాపీ పేస్ట్ అయిపోద్ది మొత్తం అంతా చాలా జాగ్రత్త అనమాట ఇది సో ఇదంతా డైరెక్ట్ గా ఓపెన్ గా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే డైరెక్ట్ గా అక్కడే ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ఫైల్ ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టాను చూడండి ఇప్పుడు ఇలా వచ్చేస్తాయి మీకు మీ ప్రాజెక్ట్ లో అప్పుడు మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇది రన్ చేశారనుకుంటే నేను ఇంతవరకు చేసిన కోడ్ మొత్తం మీ దాంట్లో రన్ అవుతుంది ఎప్పుడన్నా చెక్ చేసుకోవాలి అంటే కానీ మళ్ళీ తర్వాత మీరు డిలీట్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని మీరు వెళ్ళిపోతాయి ఇంత ముందు చేసిండేది ఏదైతే నేను డిలీట్ చేశానో అవి జాగ్రత్తగా చూసుకోండి దాంట్లో ఇంపార్టెంట్ మీరు చేసిండే వర్క్ ఉందా దాన్ని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసుకోండి వేరే చోట ఆ ఫైల్స్ జిప్ చేసుకొని వేరే చోట కాపీ పేస్ట్ చేసుకోండి తర్వాత నేను పెట్టిన ఫైల్స్ ని కాపీ పేస్ట్ చేసి జిప్ చేసుకోండి సో ఇలా నేను పంపించిన ఫైల్ వచ్చేసి మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీరు రన్ చేసుకోవాలి అంటే ఈ ఫైల్ ని మీ దగ్గర ఉండే ఫైల్స్ ఏసరి నోట్ మాడ్యూల్ అలాగే ఉండాలి నోట్ మాడ్యూల్ డిలీట్ చేయకూడదు నోట్ మాడ్యూల్స్ జిప్ చేయొచ్చా అంటే నోట్ మాడ్యూల్ ఫైల్ ఎంత ఉంటుందో తెలుసా ఒకసారి చూడండి మనకి ప్రాపర్టీస్ జిప్ చేస్తే మనకి ఎవ్రీ సాఫ్ట్వేర్ మనకి దాంట్లో ఉంటాయి అనమాట మనకి చూడండి ఎంత ఉంది మనకి ఎన్ని ఇన్స్టాల్ అయితే మనకు కనిపిస్తాయంట అదే కానీ దీన్ని కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాను చూడండి మనకి అంటే ప్రాపర్టీస్ చూస్తాను ఇది చూడండి ఓన్లీ 130 కేబీనే ఉంది మన ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి 130 కేబీ ఉంది అది నోట్ మాడ్యూల్ సైజ్ చూడండి కేబీ ఎక్కడ అండ్ ఈ ఫైల్ సైజ్ ఎక్కడ మనకి చూడండి 100 MB 200 MB వెళ్తూనే ఉంది సో అందుకోసం మనకి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన చూడండి ఇంకా వెళ్తూనే ఉంది మనకి అంత ఫైల్ మనకి జిప్ చేయాలంటే చాలా కష్టం అది ఇన్ కేస్ సెండ్ చేయాలంటే చాలా కష్టం అనమాట అందుకోసమే నోట్ మాడ్యూల్ ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అవుతూనే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇది ప్రాసెస్ టుడే క్లాస్ సో టుమారో క్లాస్ లేదు సో టుమారో అండ్ సండే ప్రాక్టీస్ చేసి రండి ప్రాక్టీస్ చేసి వస్తేనే నాతో పాటు గెయిన్ అవ్వగలరు లేకపోతే చాలా కష్టం ఓకేనా మండే రోజు వచ్చేసి హోమ్ పేజ్ ఒక డిజైన్ అబౌట్ పేజ్ ఒక డిజైన్ ఇలాగ డిజైన్ చేద్దాం కొన్ని డిజైన్ చేసి ఇంకా టైప్ స్క్రిప్ట్ కి స్టార్ట్ చేసుకుందాం మనం ఓకేనా దిస్ ఇస్ టుడే క్లాస్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి